ఏకాగ్రము. ఏకాగ్రం ఎక్కడ చేయాలి? ఇక్కడ చూసుకోవాలి. మన దృష్టి ఈ గుప్పిటిలో చూసుకోవాలి. ధ్యానం చేసే ముందు హాయిగా మనస్సును స్థిరం చేసి ఏకాగ్రతతో గుప్పిటి మధ్య స్థిరపరిచి శ్వాస ఉచ్ఛ్వాసలోని సోహమను శబ్దాన్ని ఆలకించాలి. మన శ్వాస శబ్దం వినిపిస్తుందా? వినిపించదు. గడబడలో మాటలలో మనకు అది నడుస్తూ జపిస్తుంది, కానీ మనకు వినబడదు. ఎప్పుడు వినబడుతుంది అంటే నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, శ్వాసను మెల్లగా తీసుకొని మెల్లగా వదిలినప్పుడు, అప్పుడు చిత్తం ఏకాగ్రమైనప్పుడు మాత్రమే ఈ సోహం అనే శబ్దాన్ని ఆలకిస్తావు అంటున్నాడు బాబా. అప్పుడు మన లోపల మనకు అది ఎలా నడుస్తుంది ఈ సోహం, ఈ శ్వాస, అప్పుడు మనకు అర్థమవుతుంది. అనుభూతి పొందుతాం దాన్ని ఆనందంతో. సోహం అనే మంత్రం బీజ మంత్రము. అది పరమాత్ముని యొక్క బీజము. సోహం ఓం. ఓం నోరుతో అంటున్నాం కానీ శ్వాస ఓం అని మన లోపలే జపిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో నీకు ఆ శబ్దమో మనకి వినిపిస్తుంది. ఎక్కడ శబ్దాలు లేనప్పుడు మాత్రమే దాన్ని అనుభూతికి చెందుతాం. అది ఆనందం. అదే పరమేశ్వరుని యొక్క బీజ మంత్రము. పరమేశ్వరుని బీజ మంత్రం ఇది ఈ శ్వాసనే. దాన్ని ఇనుకుంటా ఆనందంగా ధ్యానంలో లీనంగా అంటున్నాడు. స్థిర భావనప్పుడు మనసు స్థిరమవుతుంది. చంచలంగా ఉన్న మనసు ఒక్క దగ్గర అప్పుడు స్థిరమై ధ్యానంలో ఆనందంగా లీనమవుతాం. ఆ అనుభూతి అంటారు దర్శనం. ఆత్మయ దేవుడికి వెతుకు నాలోనే దేవుడిని దర్శించానంటున్నారు బాబా గారు. నేను ఎన్నో భారతదేశం అంతటా తిరిగాను, కానీ నా లోపలనే నా దేవుడిని, నా ఆత్మదేవుడిని నా లోపలనే నేను దర్శించుకొని మీకు కూడా మీ ఆత్మను దర్శించుకోమని దర్శింపజేస్తున్నాను అని బాబా గారు చెప్తున్నారు ఇక్కడ. కానీ ఈనాడు జరిగేదంతా విగ్రహాలను దేవుళ్ళని చెప్పి మనుషులలో ఆత్మని మరిపింపజేశారు. నీ దేవుడు నీలోనే ఉన్నాడని మర్చిపోయి ఎక్కడో వెతుకుతున్నారు. మన లోపల ఉన్న దేవుని ఆత్మను పెట్టుకొని ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాం. సంఘలో పిల్లలు ఎత్తుకొని నా బిడ్డ ఏది, నా కొడుకు ఏదని వెతికినట్టున్నది ఊరంతా మర్చిపోయి మన పిల్లల్ని మనమే ఉంచుకున్నాం దగ్గర. కానీ ఎక్కడ